ఇప్పుడు మీరు జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ నేనా మీరు చేసిన సినిమాలు ఆయనతో జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్, చండశాసనుడు, ఇంకా ఉన్నాయి. అన్నీ జీవిత చక్రం కూడా వారే కదా. అప్పటికి నాకేం తెలియదు పెద్దగా. అంటే కొంతకాలం మీరు మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం కూడా రామారావు గారితో ఎక్కువ సినిమాలు చేయకపోవడం కారణం అయి ఉంటుందేమో మధ్యలో. అది పెద్దవాళ్ళతో పెద్దగా చేయలేదు రెండు మొదట్లో. మళ్ళీ రీఎంటర్ అయిన తర్వాతనే నాగేశ్వరరావు గారితోనూ రామారావు గారితోనూ చేసే అవకాశం దొరకటం, అవి కూడాను మంచి ఇది ఇవ్వటం. మిమ్మల్ని పార్టీలకు రమ్మని ఆయన పిలిచారండి అసలు రామారావు గారు? డైరెక్ట్గా కాదు, మనుషులతో చెప్పించారు. నాకు అప్పుడు రాజకీయాలంటే అసలు తెలీదు, భయం. బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇదవుతామనేసి ఆ వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి, నాకు భయం, నేను రాలేను, నాకు వల్ల కాదు, నాకేం తెలియదు అని చెప్పి మెల్లిగా అలా ఇచ్చేసాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 96 ఏం భయపడద్దు, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను. మీరేం భయపడబోకండమ్మా, మీకు అన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు. ఆ విధంగా ఫస్ట్ టైం ఏమి తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది. అవును, తెనాలి నియోజకవర్గం నుంచి. అసలు వాళ్ళ ధైర్యానికి, ఆ నమ్మకానికి నిజంగా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. అప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఇటుపక్క కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కూడా కలిసేది. అవనిగడ్డ ఉండేది. అవనిగడ్డ లోక్సభ శాసనసభ స్థానం దాంట్లో ఉండేది. తెనాలి పార్లమెంట్లోకి వచ్చేది. అవనిగడ్డ ఉన్నది. పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, వాళ్ళు వీళ్ళు చాలా మంచివాళ్ళు. నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు నేను. తర్వాత నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే, ఏ పనైనా సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను. వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి, దాని మీద ఎక్కువ, రోడ్లని ఇంకేంటేంటో ఏ పనున్నా కూడా. నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా అదృష్టం కూడా ఏంటంటే, అక్కడ ఉండే టాప్ ప్రొడ్యూసర్స్ మలయాళీస్. అప్పటికే మలయాళంలో పెద్ద స్టేజ్కి వచ్చేసాను కదా. వాళ్ళు మేడం ఇరికడం మలయాళంలో ఫైల్ పట్టుకెళ్తే వాళ్ళు ఫాస్ట్గా మూవ్ చేసేవాళ్ళు. అసలు ఏంటండి ఆశ్చర్యం, నేను ఎంత ఇది అవుతానంటే మలయాళంలో మాట్లాడేదాన్ని. సార్ ఇదొందు నోకడం సార్, ഞങ്ങളുടെ ആൾക്കാരൊക്കെ ഒരുപാട് కష్టపడుతుంది సార్ అనేసి మలయాళంలో చెప్పేదాన్ని. డోంట్ వరీ అని చెప్పి చూసి ఓకే అని చెప్పేసేవారు. నేను మళ్ళీ మిగతా పనులన్నీ చూసుకుని నియోజకవర్గానికి వెళ్ళేప్పటికి ఫైల్ రెడీగా ఉండే. ఏం చెప్తారు, ఆ విధంగా ఆఫీసర్స్ అందరూ కూడాను చాలా హెల్ప్ చేశారు. అంతేగాని నా గొప్ప, నా ఇది నో, అందరి సహాయం. కానీ రాజకీయాల్లో మీరు ఇమ్మడలేకపోయారు అనుకుంటా. ఇమ్మడలేకపోయానంటే అండి, ప్రజలు చాలా 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 మంచివాళ్ళు. అంటే రాజకీయ నాయకులకి ఇప్పుడు ముందు మనం వీక్ అయిపోతున్నాం మనం. ఎందుకంటే నాకు రాజకీయ ఆర్టిస్ట్గా మంచి పేరు, రాజకీయంలో కూడా నేను ఉన్నంతలో ఇంతో అంతో మంచిగా చేసుకుంటూ పోతున్నాము. కానీ ఏదో వేషాలు ఏదో ఆశించి అది చేసి నేను చేసింది లేదు. దాంతో ఈ మనిషిని ఎట్లాగూ అనేసి 5-6 నాయకులు చేరి డబ్బాలు కూడా మార్చేశారని చెప్పారు. మరి అది ఎంతవరకు ఏమిటో నాకు తెలీదు. అంత ఆ విధంగా చేసి మొత్తానికి ఓడగొట్టారు. ఓడగొట్టిన తర్వాత నేనేం ఫీల్ అవ్వలే. ఓకే, నాకు అంతవరకే అదృష్టం. నేను రాజకీయాలకు వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే, నాకు నన్ను మనిషిని చేసి నన్ను ఒక ఇదిలో నిలబెట్టింది ఎవరు? ప్రజలు. వాళ్ళకి తిరిగి ఏదన్నా ఒక సేవ చేయాలి అనుకునేప్పుడు ఈ అవకాశం దొరికింది. కాబట్టి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు చేసుకుంటూ వచ్చి చివరికి ఎన్టీఆర్ గారి పాలనా దక్షత మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది రాజకీయంగా? ఎన్టీఆర్ రామారావు గారి గురించి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు కదా. ద బెస్ట్. ఏంటండి ఆయన, ఎక్కడ మీరు చిన్న రిమార్క్ చెప్తారు, ఎక్కడ మచ్చలేని ఏకైక వ్యక్తి అని కూడా నేను చెప్తాను. ఎక్కడ అంత ఆ విధంగా ప్రజలకి అనేక మంచి స్కీములు ఇంట్రడ్యూస్ చేయటం అన్నీ బాగా చేశారు ఉన్నంతలో. అదే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ గారు కానీ. ఇక బాలకృష్ణ గారు నన్ను చూస్తే చాలు ఓ అనసూయమ్మతో అంటాడు. చాలా ఆ క్యారెక్టర్ కూడా నేను చాలా భయపడ్డా. ఫస్ట్ భయపడి బాబో ఇదేంటి ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, నా పేరు ఉన్నది కూడా పోతుందేమని భయపడి. అహంకారం కూడిన పాత్ర. అహంకారం ఒక రకమైన కామెడీ కదా అది, ఇన్నోసెంట్.
అహంకారం అమాయకం సంబంధించింది. దానికి బాలకృష్ణ గారండి నాకంటే వయసు ఎంత చిన్నవారు, ఎందుకమ్మా మీరు భయపడతారు, బ్రహ్మాండం, మీరు రండి చూడండి మీరు ఇలాగనేసి ధైర్యం చెప్పి ఎంత ఎంకరేజ్ చేశారండి. మరి ఊరికే మనం అనుకుంటే కుదరదు. ఆయన ఎంతో వయసులో చిన్నవారైనా ఆ విధంగా నన్ను ప్రోత్సహించి ఇచ్చేసి మొత్తానికి సూపర్ హిట్ అయింది కదా పిక్చర్. దాని తర్వాత నారీ నారీ నడుమ మురారి కూడా బాలకృష్ణ గారే. అది ఈ అనసూయ గారి అల్లుళ్ళలోనూ ఎంతసేపు నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను పెద్ద ఇదే దాని గోల. అదేంటంటే నారీ నారీలో నా అంత అందగతే లేదు. భలే క్యారెక్టర్స్ రెండు మర్చిపోలేము, రెండు బాగా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నది నారీ నారీ నడుమ మురారి. ఒక అమ్మాయి పెంపుడు అమ్మాయి లాస్ట్ లో తెలుస్తుంది. అదే కదా నైటీలో సన్నివేశం ఏదో. భలే ఇది బాలకృష్ణ గారు ఆ టైంలో రాబోతుంటే అమ్మో అనేసి అది మంచి కామెడీ. అది చాలా బాగా ఆ పిక్చర్ కూడా చాలా పెద్దగా పోయింది. అది అంటే ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూసి బాలకృష్ణ గారిని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉండేది? తండ్రికి తగిన తనయుడు, ఏ మాత్రం తండ్రికి ఇది లేకుండా చక్కగా నటనలో కానీ ఈవెన్ అందంలో కానీ, అందంలో ఆయనది ఒక స్టైల్ అందం, ఇది ఇంకోటి నడవడిలో కానీ ఇతరులను రిసీవ్ చేసే ఇదిలో కానీ అదే గ్రేట్. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడమే.